హాయ్, దిస్ ఈజ్ రవి. కడపలో రాజకీయం వేడెక్కింది. ఓవైపు జగన్ బస్సు యాత్ర చేస్తుండగానే ఆయనకు పోటీగా ఆయన చెల్లి షర్మిల బస్సు యాత్ర చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరి బస్సు యాత్ర హిట్ అయింది, ఎవరి బస్సు యాత్ర ఫ్లాప్ అయింది? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇప్పుడు ఈ బస్సు యాత్రలో అన్నా చెల్లెలు ఇద్దరు చేస్తున్నారు. సో ఎవరిది హిట్ అయింది, ఎవరిది ఫ్లాప్ అయింది, అసలు ఎవరు వైపు జనం ఉన్నారు? సో మొత్తం మీద ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం మొత్తం కూడా కడప వైపు ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఎందుకంటే కడపలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థిగా షర్మిల రంగంలో దిగారు. ఇంకొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి అదే కడప నుంచి ఇడుపులపై నుంచి ఆయన బస్సు యాత్రను ప్రారంభించారు. జస్ట్ ఒక 4-5 రోజుల తేడాతోటే అన్నా చెల్లెలు ఇద్దరు కూడా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రచారం మొత్తం కూడా కడపలో, ఎస్పెషల్లీ కడపలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక అసలు కడపలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి నైజం ఎలాంటిది, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయాలు చేస్తాడు, వీటన్నిటిని విడమర్చి చెప్తూ ఉంది షర్మిల. కేవలం షర్మిలనే కాదు, షర్మిలతో పాటు ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి కూడా ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళిద్దరు కలిసి బస్సు యాత్ర చేస్తూ ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. అసలు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎవరు, షర్మిలనా లేదా జగన్మోహన్ రెడ్డి అనే దిశగా చర్చ వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు వెళ్తుందంటే అదే విషయాన్ని షర్మిల కూడా చెప్పారు ప్రచారంలో. అసలు నేను రాజశేఖర రెడ్డి పుట్టిన బిడ్డనే కాదని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. దాని మీద కనీసం తోబుట్టుని ఆ విధంగా కామెంట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏమాత్రం వాళ్ళని అడ్డుకోలేదు, ఇంతకన్నా ఘోరమైనటువంటి అంశం ఉంటుందా అని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. అంటే విజయమ్మ శీలాన్ని కూడా సింకిస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని షర్మిల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇతనేనా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెబుతున్నారు. ఎవరు రాజశేఖర రెడ్డి వారసుడు, ఎవరు జగన్మోహన్ రెడ్డా లేదంటే షర్మిలానా అనే దాని మీద ఆవిడ తీసుకెళ్తున్నారు, ఆ పందాల్లో తీసుకెళ్తున్నారు, ఆ యాంగిల్లో తీసుకెళ్తున్నారు. అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి వారసుడు అసలు జగన్మోహన్ రెడ్డి కాదు అనేటువంటి యాంగిల్లో అని చెప్తోంది. అంటే రాజకీయ వారసుడు అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పేసి షర్మిలాని అంటూ ఉన్నారు ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ స్థాయికి అక్కడ కడప రాజకీయం వెళ్ళిపోయిందంటే కడపలో ఉన్నటువంటి ఓటర్లు ఒకసారి ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది అని. పైగా నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డితోటి ప్రచారానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ఏమంటున్నాడు, వివేకానంద రెడ్డిని చంపింది గంగిరెడ్డి చంపిన తర్వాత శివప్రకాష్ రెడ్డి బావమర్ది అవినాష్ రెడ్డి బావమర్ది ఫోన్ చేశాడు, అవినాష్ రెడ్డి వచ్చాడు. అవినాష్ రెడ్డి వచ్చేటప్పటికి రక్తం అడుగులో ఉన్నటువంటి వివేకానంద రెడ్డి ఉన్నాడు, ఆ రక్తాన్ని తుడుస్తున్నాడు. పాపం అమాయకుడు అవినాష్ రెడ్డికి ఏం తెలుసు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే వివేకానంద రెడ్డి మర్డరు ఏదైతే ఉందో ఆ మర్డర్ చేసింది ఎవరు అనేది అర్థమవుతుంది కదా. గంగిరెడ్డి ఎవరు, ఇంట్లో మనిషే కదా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషే కదా. అదే కదా సిబిఐ చెప్పింది అదే, సునీతారెడ్డి చెప్తుంది అదే, షర్మిల కూడా చెప్తుంది అదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవైపు వాళ్ళ మేనమాన్ చెబుతున్నారు, తర్వాత తన తోబుట్టువులు ఇద్దరు చెప్తున్నారు, తన తోబుట్టు రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లెలు చెప్తోంది. ఇంతమంది చెప్తుంటే ఆయన చంద్రబాబు నాయుడు బీటెక్ రవి లేకపోతే ఆదినారాయణ రెడ్డి చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నం ఒకటి. రెండో వైపు ఆయన ఆస్తులకు సంబంధించిన గొడవ ఏదో ఉంటే ఎవరో మర్డర్ చేశారు అనేది ఇంకొకటి. లేదు ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది షమీం అనేటువంటి ఆవిడతోటి ఇల్లీగల్ కాంటాక్ట్ కారణంగానే ఇదంతా జరిగింది. అసలు ఈ వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించిందే సునీతారెడ్డి, ఆ భర్త రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ యాంగిల్లో తిప్పారు. మరి ఇప్పుడేమంటారు, రవీంద్రనాథ్ రెడ్డి మీ మేనమామే కదా, అంతేగా మరి, మీ మేనమామ ప్లస్ ఇంట్లో మనిషి. మరి ఆయన చెప్తున్నాడు కదా, ఆయనే ప్రచారం చేస్తున్నాడు కదా, గంగిరెడ్డి చంపేశాడు వాస్తవం అది అని చెప్పి చెబుతున్నాడు కదా, వీడియో తిరుగుతుంది కదా, సోషల్ మీడియాలో ట్రోల్ తిరుగుతుంది. మరి ఇప్పుడేమంటారు? ప్లస్ అవినాష్ రెడ్డి అసలు నాకు తెలియదు నేను ప్రచారంలో ఉన్నానని చెప్పాడు కదా సిబిఐకి. ఫోన్ చేస్తే వాళ్ళ బావమర్ది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తే అక్కడికి వచ్చేసాడు. వచ్చేటప్పటికి గంగిరెడ్డి మొత్తం తుడుస్తున్నాడు రక్తం, అదేదో అనుకున్నాడు. అంటే గంగిరెడ్డి తర్వాత వివేకానంద రెడ్డి బాగా క్లోజు, అందుకని అక్కడ ఏదో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అని చెప్పి అనుకున్నాడు. పాపం అమాయకంగా చూశాడు, ఆ చోటవే నేరం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ప్రజల్ని అసలు ఏ స్థాయిలో వాళ్ళు అమాయకులు అనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కలియుగం గురించి చెప్తున్నాడు ఈ మధ్య ఎక్కువగా. కలియుగంలో అబద్ధాలు నిజంగా చెప్పిన వాళ్ళు మాటలు నమ్ముతారు. చంద్రబాబు నాయుడు అంటేనే గుర్తొచ్చింది వెన్నుపోటు, మోసము, దగ, అబద్ధాలు ఎన్ని గుర్తొస్తాయి.
చంద్రబాబు నాయుడు అంటేనే నేను మాత్రం నిజాయితీ పరుని, నేను మాట ఇస్తే మాట తప్పును, మడమ తప్పును అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కలియుగం అంటే అదే కదా. కలియుగం అంటే ఏంటి? జగన్మోహన్ తోబుట్టువుల్ని రోడ్డును పడేసి, వాళ్ళు తోబుట్టువులు అసలు జరుగుతున్నటువంటిది ఏంటి అనేది వాళ్ళు చెప్తూ ఉంటే ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడని చెప్తూ ఉంటే, తోబుట్టువులు, సొంత తోబుట్టువులు ఎవరైనా బయటకు వచ్చి ఆ విధంగా మాట్లాడితే అసలు ఎక్కువస్తారా? ఎక్కువచ్చి సంసారం అసలు ఎక్కువ వస్తుందా? ఫస్ట్ ఆయన రాజ్యాధికారంలో ఇప్పుడు ఉండొచ్చు, ఆ రాజ్యాధికారం నుంచి దింపేయండి అని చెప్పి అతను అత్యంత అబద్ధాల కోరని చెప్పి షర్మిలానే చెప్తుంది కదా, సునీతారెడ్డి చెప్తుంది కదా. ఇంకా అంతకన్నా ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గురించి? అత్యంత దుర్మార్గుడు అని చెప్తున్నారు కదా వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకా ప్రజలు దించేయకుండా ఆయన్ని కాపాడతారా? ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు కనుక ఇస్తే ఇంక అంతకన్నా ఘోరమైనటువంటి తప్పు ఇంకోటి ఉండదు బహుశా. ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు కదా. అసలు ఇదంతా ఒక ఎత్తైతే అసలు విజయమ్మ అటు షర్మిలాని ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని ఎంకరేజ్ చేయడం అనేది హైలైట్. అసలు ఇది కలియుగం. అదే కలియుగం అంటే అదే, అంతే, ఏమైనా జరగచ్చు. ఏదైనా కలియుగాన్ని చూపిస్తున్నారు. కలియుగంలో ఉండేటువంటి చిత్ర విచిత్రాలని వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు చూపిస్తుందని చెప్పి అనుకోవచ్చు మనం. సో ప్రచారంలో అక్కడ వాళ్ళిద్దరూ మండు టెంట్లో బస్సు యాత్ర చేస్తూ షర్మిల అలాగే సునీతారెడ్డి క్లియర్గా చెబుతున్నారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఏంటి అనేది. ఇంకొక వైపు జగన్ ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఇంటి గొడవని చంద్రబాబు నాయుడుకి అంటగడుతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు తాజాగా ఏం రెస్పాండ్ అయ్యారు? మీ ఇంటి గొడవ మాకెందుకమ్మా, మీరు చూసుకోండి, మీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి తాజాగా చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు? షర్మిల చంద్రబాబు నాయుడు ఒకటేను, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు షర్మిలను సునీతారెడ్డి అని చెప్పి ఆయన చెబుతాడు. వాళ్ళేమో ఇంట్లో ఉండేటువంటి గొడవ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు చెప్తారు. అసలు ఏమాత్రం సంబంధం నుంచి చంద్రబాబు నాయుడు ఏమో జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ షేడ్లో చూపించాలని ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఆ మ్యాటర్కి? ఇంట్లో వాళ్ళే చెప్తున్నారు కదా పొలిటికల్ మ్యాటర్ అని. ప్లస్ వాళ్ళ బాబాయ్ ఎంపీగా చేయాలనుకున్నాడు తనని, అందుకే ఆ మర్డర్ కూడా చేశారు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు కదా. కేవలం భారతీరెడ్డి తన బావకి ఇప్పించుకోవడానికి చేసినటువంటి పని అని చెప్పి ఆవిడ చెప్తున్నారు కదా. వివేకానంద రెడ్డి యాక్చువల్గా షర్మిలకి ఎంపీ టికెట్ ఇప్పించాలని చెప్పి అనుకుంటే గత ఎన్నికల్లో భారతీరెడ్డి కాదని వాళ్ళ బావకి ఇప్పించుకుందని చెప్పి చెప్తుంది కదా, షర్మిలనే చెప్తుంది కదా. ఇలా ఇంటి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ గొడవని నీకు చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పడం, చంద్రబాబు నాయుడికి ఆపాదించడం, నారావారి రక్త చరిత్ర అనే పుస్తకాలు వేయటం, ఇవన్నీ కలియుగంలో చేసేటువంటి పనులు కదా. కలియుగం బ్రదర్ అంటారు ఈయన, కలియుగ బ్రదర్ ఎవరు? జగన్ రెడ్డి. వాళ్ళే చెబుతున్నారు షర్మిలను సునీతారెడ్డి కలియుగ బ్రదర్. ఆయన తోబుట్టువులు రోడ్డుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటున్నా కానీ పట్టించుకోకుండా హత్య చేసినటువంటి వాళ్ళని కాపాడి ఎంటేసుకొని తిరుగుతున్నటువంటి అతను అన్నట్టు అవుతాడు, ఆయన అన్న కాదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అందుకే కలియుగ బ్రదర్ అనొచ్చు జగన్మోహన్ రెడ్డి. సో రాబోయేటువంటి రోజుల్లో మరి కలియుగ ధర్మం ఎలా ఉంటుంది అనేది చూడాలి. జనరల్గా కలియుగ ధర్మం ఎలా ఉంటుందంటే ఇమీడియట్గానే రియాక్షన్ ఉంటుంది అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న కలియుగ ధర్మం ఎలా ఉంటుందో చూడాలి.